కోకోనట్ ఆయిల్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అని చెప్తారు. ఎందుకని ప్రాక్టికల్గా అలా అయింది? నిజానికి మనకు మామూలుగా ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియాను కానీ, వైరస్లు కానీ మన శరీరం మీద అటాక్ చేసినప్పుడు మన స్కిన్ నుంచి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ అది ఎలాగోలా ఆహారం ద్వారానో ఇతర మార్గాల ద్వారానో మన శరీరంలో చేరిన తర్వాత మనం మోడర్న్ మెడిసిన్కి వెళ్తే ఏం జరుగుతుందంటే వైరస్కి ఏమీ పెద్ద వీళ్ళు చేయగలిగింది లేదు. మన ఒంట్లో బ్యాక్టీరియా కనుక బ్యాడ్ది కనుక ఏదైనా చేరినప్పుడు మన వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడతారు. గుర్తుపెట్టుకోండి, యాంటీబయాటిక్స్ కేవలం బ్యాక్టీరియాను చంపుతాయి, వైరస్లు ఏం చేయలేవు. చాలామంది తెలియక వైరస్లు వచ్చినప్పుడు కూడా మనకి యాంటీబయాటిక్స్ వాడతారు. అంటే కామన్ కోల్డ్ కానీ లేదా ఇలాంటివి వచ్చినప్పుడు కూడా తెలియక యాంటీబయాటిక్స్ వేసుకోవచ్చుగా అంటారు, వాడతారు కూడా. కొంతమంది ఆరోగ్యాలు వాడిస్తూ ఉంటారు. అది తప్పు. బ్యాక్టీరియా అది దాని వరకే. ఇక్కడ సమస్య ఉంది. బ్యాక్టీరియాని వీళ్ళు ఇచ్చిన డ్రగ్స్ ఎలా చంపుతాయి? వీళ్ళు ఇచ్చిన యాంటీబయాటిక్స్ ఎలాంటివి అంటే ఒక గుడ్డోడని తీవ్రవాది అనమాట. వాడు ఎవరిని చంపుతాడో ఎవరికి తెలియదు. ఇక కాల్చిపారేయటమే. వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, సాటి తీవ్రవాది లేదు, పక్కన వాళ్ళు మంచోళ్ళు లేదు, చెడ్డోళ్ళు లేదు. ఆ రివాల్వర్ బ్యాల్సిన ఒక్కటే తెలుసు. ఇది కూడా అంతే. అది లోపలికి ఎప్పుడైతే ఆ గుడ్డు గుర్రాన్ని వదిలారో అది మొత్తం ఇది లేదు అది లేదు మొత్తం వేసేస్తుంది. ఇది కూడా అంతే. ఎప్పుడైతే మీరు యాంటీబయాటిక్స్ ఇచ్చారో మన శరీరంలో మనం అనేక చోట్ల ముఖ్యంగా పొట్టలో చక్కటి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, మనకు హాని కలిగించే ఇన్వేడర్ అయిన బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ దానికి తెలియదు. కాబట్టి రెండింటిని వేసి పారేస్తుంది. ఎలా? ఆ ఏరియాని పాయిజన్ చేస్తుంది. అంటే నక్కలను చంపడం కోసం చెరువులో విషం కలిపారనుకోండి, దాంతోపాటు సింహాలు జింకలు కూడా చచ్చిపోతాయి. వాళ్ళకి అనవసరం, విషం కలిపేసి పాయిజన్ చేసి చంపేసినట్లు లెక్క. కానీ దీని మూలన ఏంటంటే యాంటీబయాటిక్స్ వేయటం వలన తర్వాత చాలా నీరసపడిపోవటం, త్వరగా ఇన్ఫెక్షన్స్ గురికావటం. అందుకే యాంటీబయాటిక్స్ వాడిన వాళ్ళకి తొందరలో ఏదో ఒక స్కిన్ డిసీజ్ అలాంటివి రావటం, లోపల ఉండే మంచి బ్యాక్టీరియా కూడా చనిపోవడం చేత, ప్రొటెక్షన్ మెకానిజం పోవటం చేత మనకి సెకండ్ బ్రెయిన్గా చెప్పే గట్టు మొత్తం కంపు అవుతుంది. కోకోనట్ ఆయిల్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని కానీ వైరస్కి కానీ ఎలా చంపుతుందంటే దీనికి ఒక టెక్నిక్ తెలివిగా వాడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కోకోనట్ ఆయిల్లో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఇందులో ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. కోకోనట్ ఇంకా క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ ఇలా ఇతర ఫ్యాటీ యాసిడ్స్ అనేక ఉన్నప్పటికీ కూడా మోనోలారిక్ యాసిడ్, ఎస్పెషల్లీ మోనోలారిన్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే ఇదో రకంగా చీట్ చేస్తుంది. ఇప్పుడు వైరస్ ఉందనుకోండి, ఆ వైరస్ పక్కన ఇది వెళ్ళినప్పుడు మోనోలారిక్ యాసిడ్ ఈ మాలిక్యూల్ వెళ్ళి ఆ వైరస్కి నేను కూడా నీ సాటి వైరస్ అనే భ్రమ కలిగిస్తుంది. సేమ్ నువ్వు నాలాంటి వైరసే రావచ్చనే ఒక భ్రమ కలిగిస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వైరస్ దీంతో జతకలపడం దగ్గర రాగానే బయట నుంచి వచ్చిన ఇన్వేడర్ వైరస్ ఇది దాంట్లో జ్వరపడుతుంది. వాతాపి జీర్ణంలాగా పైకి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుని మొత్తం ఒక చీల్చి దాన్ని చంపేతలు పారేస్తుంది. అది చచ్చిపోగానే డెబ్రీస్ ఉంటాయి కదా, అవి పాడైపోకుండా ఏం చేస్తుందంటే మనకి ఇమ్యూనిటీ సిస్టంలో ఉండే WBC అక్కడికి వచ్చి మొత్తం క్లీనింగ్ కార్యక్రమం అంతా చేపడుతుంది, తీసవతలు పారేస్తుంది. మామూలుగానే బాడీకి సహసిద్ధంగా ఒక మెకానిజం ఉంటుంది. ఇప్పుడు మన కడుపులో ఉండే డైజెస్టివ్ యాసిడ్స్ ఉంటాయి, ఇది చాలా పవర్ఫుల్ యాసిడ్స్, పామును కూడా కరిగించగల యాసిడ్స్. ఈ బ్యాక్టీరియాలో చాలా వాటిని బ్యాడ్ వాటిని అదే చంపుతుంది. అట్లనే అదే మనకు బయట ఉన్నప్పుడు, అంటే పేగుల్లో కాకుండా బయట ఉన్నప్పుడు WBCలు అక్కడ చంపడానికి ట్రై చేస్తుంది తెల్ల రక్త కణాల రూపంలో. కానీ అట్లనే అది కూడా సాధ్యపడిన పరిస్థితుల్లో ఇంకా మిగిలిన పరిస్థితులు ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఆ బ్యాక్టీరియాని అలా గుర్తిస్తుంది. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే వీటికి కొన్ని రకాల వైరసెస్కి, కొన్ని రకాల బ్యాక్టీరియాకి ఎక్కువ మెజారిటీ భాగంలో పైన ఒక లిపిడ్ మెంబ్రేన్ ఉంటుంది, ఒక లిపిడ్ లేయర్ లాగా ఉంటుంది. అది చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, అంటే చాలా ఫ్లెక్సిబిలిటీతో ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే అటాక్ చేయటం కానీ, ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వేరే ఆర్గాన్ అటాక్ చేయటం, మల్టిపుల్ చేయటం, చాలా ఫ్లెక్సిబుల్గా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అది దాని అడ్వాంటేజ్. అయితే దాని డిసడ్వాంటేజ్ ఏంటంటే అది చాలా వీక్గా ఉంటుంది. అందులో కూడా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. లిపిడ్ అంటే ఫ్యాటీ యాసిడ్స్. ఆ ఫ్యాటీ యాసిడ్స్ చాలా వీక్గా, చాలా లూజ్గా ఉంటాయి. అందుకని ఏం జరుగుతుందంటే మన కోకోనట్ ఆయిల్లోని మోనోలారిక్ యాసిడ్ ఇది ఈజీగా చాలా చిన్నగా ఉంటుంది. మోనోలారిక్ యాసిడ్ మిగిలిన వాటితో పోలిస్తే అత్యంత స్మాలెస్ట్ ఉంటుంది అది. అందుకని దాని మెమరీలో దూరేసి ఒక్క దెబ్బను పగలగొట్టేస్తుంది. ఆ పగలగొట్టేసిన తర్వాత వచ్చిన డెబ్రీస్ని WBC క్లీన్ చేసేస్తుంది. ఈ రకంగా మంచి బ్యాక్టీరియాని ఏమాత్రం అంటుకోకుండా మంచి వైరసెస్ కానీ అలా పాడు చేస్తుంది. సో ఇది కోకోనట్ ఆయిల్ శాస్త్రీయంగా చేసేది. అందుకనే పైగా మంచి మైక్రోబ్కి బెస్ట్ ఆహారం కూడా ఇది. సో కోకోనట్ ఆయిల్ బెస్ట్ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా అన్నాం కదా. కానీ మీరు గమనించారా, కోకోనట్ కురుడి కొబ్బరికాయలు కూడా బూజు పడుతుంది. ఏంటి ఇక్కడ? అదేంటి యాంటీ ఫంగల్ యాంటీ అనే చోట ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా కోకోనట్ ఆయిల్ అంటే ట్రైగ్లిజరిడ్స్. ఆయిల్ ఈజ్ ట్రైగ్లిజరిడ్స్.
ట్రైగ్లిజరైడ్స్ అంటే మనకి 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒక గ్లిజరాల్తో ముడిపడి ఉంటుంది. అది బయట ఉన్నంత వరకు ఇంత స్థాయి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ రావు. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ మనం తీసుకున్నాం ఆహారంగా, కోకోనట్ ఆయిల్ మనం నోటితో తీసుకున్నామో, లోపలికి వెళ్ళిన తర్వాత అది డైగ్లిజరైడ్స్ కింద మారుతుంది. అంటే 2 ఒక గ్లిజరాల్కి కనుక 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే అదే ట్రైగ్లిజరైడ్స్. అది దాన్ని విడదీసుకున్న ప్రాసెస్లో భాగంగా డైగ్లిజరైడ్స్ అంటే ఒక గ్లిజరాల్కి 2 ఫ్యాటీ యాసిడ్స్ అటాచ్ అయి ఉన్నదాన్ని డైగ్లిజరైడ్స్ అంటాం. దాని తర్వాత మోనోగ్లిజరైడ్స్గా మారుతుంది. అంటే ఒక గ్లిజరాల్కి ఒక ఫ్యాటీ యాసిడ్, ఇది మోనోగ్లిజరైడ్స్ అంటాం. ఈ మోనోగ్లిజరైడ్స్ మోస్ట్ పవర్ఫుల్. అలానే ఏమీ లేకపోతే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అంటాం. అంటే ఆ అటాచ్మెంట్ కూడా లేని పక్షంలో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అంటాం. సో ఈ 4 రకాలు ఉంటాయి. లాస్ట్ 2 ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలానే మోనోగ్లిజరైడ్స్, వీటికి పవర్ఫుల్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ 2టికి ట్రైగ్లిజరైడ్స్ కానీ డైగ్లిజరైడ్స్ రూపంలో ఉన్నప్పుడు వీటికి అంత యాంటీ మైక్రోబియల్ పవర్స్ రావు. సో ఆ కారణం చేతే మోనోలారిన్ అనేది అంత ప్రపంచంలో అంత ఫేమస్ అయింది. ఇప్పుడు అందుకే దాన్ని కొత్తగా అమెరికా కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలో దాన్ని క్యాప్సూల్ రూపంలో కూడా తీసుకొచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా క్యాన్సర్స్లో, హెచ్ఐవి దగ్గర నుంచి వాటిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. రామకృష్ణ హెల్త్లో నేను కూడా ఫార్ములా చేశాను. దాన్ని కూడా తొందరలో దాన్ని తీసుకొస్తున్నాం. మోనోలారిన్ని ఎక్స్క్లూజివ్గా మోనోలారిన్ అంటే అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరి నూనె తాగలేను అనుకున్న వాళ్ళకి మామూలు ఫ్యాట్ ఇచ్చేసి ఈ మోనోలారిన్ కనుక క్యాప్సూల్ ఇస్తే కొబ్బరి నూనె దగ్గర ఫలితం వచ్చేస్తుంది. అంటే కొబ్బరి నూనె వెగుటది లేకుండా డైరెక్ట్ వచ్చే విధంగా డైట్ని ఇంప్రూవ్ చేసే భాగంలో అది కూడా చేసాం. సో తొందరలో మనకు అది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మోనోలారిన్ అనేది ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఎప్పుడైతే లోపలికి వెళ్ళినప్పుడు. ఈ మోనోలారిన్ని మనం ఎక్కడ చూస్తామంటే అప్పుడే పుట్టిన బేబీకి తల్లిచ్చే పాలలో మనకి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఉండేది కోకోనట్ ఆయిల్లో మాత్రమే. అంటే కొన్ని రకాల చెట్ల నుంచి మోనోలారిన్ వస్తుంది, బేసికల్గా 40% వరకు వస్తుంది. కానీ దీంట్లో ప్రపంచంలో హైయెస్ట్ వచ్చేది దీంట్లో 58% వరకు కోకోనట్ ఆయిల్లో ఉన్నంత ఫ్యాట్ దీంట్లో ఉండదు. సెకండ్ ప్లేస్లో మనం చెప్పాలంటే మిల్క్, తల్లిపాలలో ఉండే మిల్క్లో కూడా ఎంత ఉంటుందంటే చాలా తక్కువ మోతాదులో జస్ట్ 3% మాత్రం ఉంటుంది. 3% మామూలు పాలలో. అదే కాదు, మమ్మాల్స్లో కూడా కొన్నిట్లో ట్రేసెస్ ఆఫ్ ఉంటాయి, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాటి పోర్షన్ చాలా తక్కువ. కోకోనట్ ఆయిల్లో ఉన్నంతలో అసలు ఎక్కడ సుదూర తీరాలు ఆల్మోస్ట్ ఎక్కడో అనమాట, ఎంతో పర్సంటేజ్ తక్కువగా అది ఉంటుంది. కాబట్టి రిచెస్ట్ సోర్స్ ఆఫ్ అవైలబిలిటీ ఏంటంటే అది కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ ఈ రకంగా బ్యాక్టీరియాని కానీ దీన్ని కానీ అలా చంపుతుంది. సో కోకోనట్ ఆయిల్ వైరస్ని చంపాలంటే అది వైరస్ లాగా లారిక్ యాసిడ్ భ్రమ కలిగించి ఆ వైరస్కి దాన్ని దగ్గర తీసుకొచ్చి లోపలికి జోరపడినాక వాతాభిజీరణం టైప్లో పొడుపులోంచి బయటకు వచ్చినట్టు అది నాశనం చేస్తుంది. ఒకటి బ్యాక్టీరియాని వచ్చేటప్పటికి ఆ లిపిడ్ లేయర్ను ధ్వంసం చేయడం ద్వారా బ్యాక్టీరియాని ధ్వంసం చేస్తుంది. కానీ దీనికి కూడా కొన్నిటికి ఎక్సెప్షన్ ఉంది. మీరు గమనించారా, వైరస్ చేసే ప్రయోగాల్లో అల్లోపతి మొత్తం ఫెయిల్యూర్. కనీసం యాంటీబయాటిక్స్ అన్న కొన్నిటి పనికి వస్తాయి, కానీ వైరస్ దశలో ఏది పనిచేయదు సరిగ్గా. ఎందుకనంటే కారణం వైరస్కి వ్యాక్సిన్లు పనిచేస్తాయి, కానీ వ్యాక్సిన్లు మందు కాదు. వ్యాక్సిన్ కొన్నిట్లో, అన్నిటికీ కాదు, కొన్నిటి వ్యాక్సిన్ పనిచేస్తాయి, అది మందు కాదు. మందు అనేది అసలు కనుక్కోలేరు వైరస్కి. ఎందుకంటే అది ఊరిని నిత్యం వెర్షన్స్ మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే మీరు గమనించారా, ఇప్పటికీ కూడా కోల్డ్ అనే వైరస్కి, మన కోల్డ్ కామన్ కోల్డ్ మామూలుగా జలుబు చేస్తుంది కదా, దీనికి ప్రపంచంలో మందు లేదు. అలోపతి ప్రపంచం దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పైనుంచి కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలు చేసి చివరికి బిచణ ఎత్తేసింది, ఇది అయ్యే పని కాదు మన వల్లని. అంటే ఏంటి, కామన్ కోల్డ్ని అదేం చేయలేకపోతుంది. నిజం చెప్పాలంటే కోకోనట్ ఆయిల్ కూడా కామన్ కోల్డ్ ఏం చేయలేదు. ఇంత చేసిన లారిక్ యాసిడ్ కూడా చేయలేకపోవడం కారణం ఏంటంటే, ఇదేం చెప్పాను నేను, పైనుండి లిపిడ్ లేయర్ని లోపల జ్వరబడిపోయి చిన్నది ఉండటం వల్ల దాన్ని బ్రేక్ చేస్తుందని. ఇప్పుడు వచ్చిన సాగు ఏంటంటే కామన్ కోల్డ్ అనే వైరస్కి లిపిడ్ లేయర్ ఉండదు, కాబట్టి కోకోనట్ ఆయిల్ కూడా బ్రేక్ చేయలేదు. బట్ దాని ఉధృతం తగ్గించగలదు, సిమ్టమ్స్ తగ్గించగలదు, అంతవరకే. అందుకే మీరు గమనించండి, అలోపతి అయినా ఏదైనా జలుబు వచ్చిందంటే మందు వేసుకుంటే వారం రోజులు, వేసుకోకపోతే 7 రోజులు అని చెప్తారు, అంతే. అట్లనే కాబట్టి ఎక్సెప్ట్ 1-2 తప్ప ఈ ప్రపంచంలో ఉండే అన్ని వైరస్లకి అన్నిటికీ కూడా ఎగనెస్ట్గా అద్భుతంగా పనిచేయగలిగేది కోకోనట్ ఆయిల్. ఎస్పెషల్లీ అందులో ఉండే తల్లిపాలలో ఉండే అమృతం, ఇంకోటి ఉన్న మోనోలారిక్ యాసిడ్. ఇలా కోకోనట్ ఆయిల్, దాంట్లో ఉండే మోనోలారిక్ యాసిడ్ మన మీదకి వచ్చే లోపల ఉండే వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ, మన ఒంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా కానీ దీనికి ఎలాంటి హాని జరగకుండా మనకు మేలు చేస్తా, శత్రువులకు మాత్రం హాని చేసే విధంగా అలా చంపుతుంది. కాబట్టి ఏంటంటే, మీరు డైట్లో ఉంటే వాళ్ళ పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎలాగో డైట్లో ఉన్న వాళ్ళకి ఎలాగో కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు కాబట్టి పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. వైరస్లు అంత తొందరగా రావు. ఇప్పుడు మన దగ్గర టైప్ 1 లేదా క్యాన్సర్లు ఇలా చేస్తూ ఉంటారు. పిల్లలు వచ్చి 6 నెలలు చేసినాక
సార్ అది తమాషా ఏంటో జలుబు రాలేదు, అసలు ఏమి రాలేదు సార్, మాకు ఏమి అసలు వైరస్లు అనేది ఇదివరకు నెలకోసారన్నా ఈ జ్వరాలు అవి వచ్చి స్కూల్లో పిల్లలకు మొత్తం జ్వరం వచ్చింది, వీళ్ళకి రాలేదు. స్కూల్లో పిల్లలందరికీ ఇలా వచ్చినాయి కొన్ని, వీళ్ళకి రాలేదు అని చెప్తూ ఉంటారు. అంటే కారణం ఏంటంటే కోకోనట్ ఆయిల్ ప్రొటెక్షన్. మీరు కూడా ఏంటంటే డైట్ చేయాల్సిన అవసరం లేకపోయినా పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ కంపల్సరీగా రోజుకి 10 గ్రాములు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ పొద్దున సాయంత్రం కనుక తీసుకుంటే మీ జీవితానికి పూర్తి రక్షణ ఉంటుంది. కేరళలో జబ్బులు లేవా అని కొంతమంది అత్తిలుగా వాళ్ళు అడగచ్చు. కేరళలో కొబ్బరి నూనె తాగరు, మనం ఇప్పుడు వంట నూనె ఎలా తాగమో వాళ్ళు కూడా తాగరు. ఈ ప్రపంచంలో ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ తాగిచ్చేది మన ఒక్కడైతే. ఇక్కడ ఆయిల్తో వండుతారు, మనకు కూడా ఇక్కడ వంట అనట్లేదు, నేను తాగమంటున్నాను. ఈ ప్రపంచంలో తల్లిపాలు మిస్ అయ్యాం, మనది తల్లి మాత్రం ఇవ్వగలదు, ఇంకెవరు ఇవ్వలేరు. కానీ తల్లిని రీప్లేస్ చేయగలిగే అద్భుతమైంది మన కోకోనట్ ఆయిల్, అందులో ఉండే మోనోలారిక్ యాసిడ్. అట్లీస్ట్ ఏం లేకపోతే మోనోలారిక్ సప్లిమెంట్ అనేది తీసుకోండి, మోనోలారిన్ సప్లిమెంటు. లేదంటే కోకోనట్ ఆయిల్ చక్కగా మీరు ఇంటి దగ్గర గానగలో పట్టించిన ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ పొద్దున 10 గ్రాములు సాయంత్రం 10 గ్రాములు తీసుకుంటే ఎలాంటి వైరస్లు వీటి నుంచి అయినా పూర్తి రక్షణగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.